పాలన జగన్ గారి పాలన అసలు రికార్డు మా ఇంట్లో వాళ్ళకి అసలు భూవే లేదు ఆయన లేకపోతే. ఏమంటే ఎట్లా భూ లేదంటే ఆయన పింఛని ఇస్తున్నాడు కాబట్టి తిని లక్షణంగా తిరుగుతున్నాం. ఆయన ఇవ్వకుంటే ఒక్క రూపాయి కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అట్లా హోటళ్ళ కాటి పోయినా ఏం పని ఉంది పతాలేదా ముస్లిం కానీ ఇప్పుడు అటు పోతే ఏం కలస్తుంది అంటారు. మామిడికాయలు కావాలంటే ఎన్ని కేజీనా కొనవో పింఛన్ వచ్చినాక ఇట్టుకుపో అట్లా ఇంటికి వచ్చేస్తున్నారా పింఛని? ఇంటికి వచ్చి వాకిలు తట్టడిచి కట్టు అంటున్నారు. పండుకోనగానే లేపి ఇస్తాను రికార్డు. ఇంతకు మించి ఇంకేం లేదు చెప్పలేదు. రికార్డు జగన్ అంటే రికార్డే. ఎలా చేస్తున్నారు మరి వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. ఏదన్నా పని వన్నీ వచ్చి చెప్పడము చేయడము బాగుంది. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు? పింఛన్ల కోసం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తినేకి పూలేదు, తాగేకి నీళ్ళు లేవు, వర్షాలు పడవు, అన్నీ కరువు మండలాలే. పింఛని 1000 రూపాయలు ఇచ్చేవాడు ఎప్పుడో 3-4 నాణాలు అక్కడ కాసుకోవాలా. కాసుకుంటే వాడు ఇచ్చేవాడు కూడా వెళ్ళరాపో నాకు పని ఉందంటాడు. ఇప్పుడు అట్టలే పండుకుంటే లేపి తీసుకో పింఛని లేయి అని పోక్టం పెట్టించుకొని డబ్బులు ఇచ్చేస్తారు. అంతేగాని మేము వాళ్ళ ఇంటికి ఎక్కడ వాళ్ళు ఆడిస్తున్నారు కూడా మాకు తెలియదు. ఇంటికాడ డైరెక్ట్ వస్తాయి. డైరెక్ట్ వస్తుంది. మళ్ళీ చంద్రబాబు గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. మళ్ళీ ఆయన ఈ ఛాన్స్ ఉత్తది, అది ఉత్తకి పెట్టి అయిపోయి చేయడు. మాకే ఈ పింఛనీళ్ళు కదా 10 రూపాయలు కూడా అన్నీ అయిపోయి జోలు వేసుకుంటాడు. ఇంకా పోతారు లేదు ఎవరు మీకు చెప్పిన వాళ్ళు వీటికి. నేను ఇచ్చేది 5 రూపాయలు పింఛని, మీకు కాలా తీసుకొని లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకోకుండా అంటాడు. అయిపోయి గెలిస్తే అయిపోయి అసలు గెలిచే ఛాన్సే లేదు. ఎందుకు లేదంటారు? ఎందుకు లేదంటే ఇది ఏం చేసినాడు అయిపోయి 5 ఏళ్ళు పరిపాలన చేసి ఏం చేసిపోయినా చెప్పు. ఎప్ప సెంటు తలం ఇస్తున్నాడు ఒక ఊరికి. అయిపోయి సగం సెంట్ అన్న ఇవ్వచ్చు కదా ప్రజలకి. ఎప్ప అయిపోయి సెంటుకి ఒకటి సగం సెంట్ అన్న ఇచ్చి ఇది గొప్ప ఇదంతా ఇచ్చినా అది చూడండి అనొచ్చు కదా. ఏమీ కానీ ఇలే ఏడైనా రూపనామా లేదు. అయిపోయి ఇచ్చింది ఏంది లేదు. అది సున్నాయినా మరి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగనే. జగన్ వస్తేనే ఇంకెవరు వచ్చినా మాకు పోలేదు, నీళ్ళు లేవు. ఓం నమ శివాయ. ఇంతకుముందు జగన్ వైఎస్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఇన్ని లేకపోయా. ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు సత్వాలయాలు అన్నీ వచ్చినాక చాలా మేలు ఇప్పటికి అందరికీ. ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా కొంత బరువుగా ఉంటుంది. మొత్తం మామూలు వచ్చి జగన్ వస్తాడని దాన్ని ఉంది. పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు సత్వాలయ వాలంటీర్లు అన్నీ వచ్చినాకనే బాగానే ఇస్తాను. అన్నీ బాగానే చేస్తాను ఇప్పటికి వరకు. ఏం లోటు లేకుండా చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు కథ వేరు, ఇప్పుడు కథ వేరు. వాలంటీర్లు కూడా అది బరువుగా ఉంది. అట్లా టీడీపీ అని ఇట్లా లేవు, ఇంతవరకు లేవు. అప్పుడు ఎవరికో ఇంతకుముందు ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చినప్పుడు కూడా ఇంతమందికి రావడంలే. వాళ్ళు ఎవరికో ఇచ్చిన వాళ్ళు ఇస్తాను ఆటికే పోయి తెచ్చుకుంటాండ్రు. ఇప్పుడు వీళ్ళు ఇంటింటి కాడికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఏది బాగుందంటారు? గత ప్రభుత్వం బాగుందంటారు, ఇప్పుడు ఈయన ప్రభుత్వం బాగుందంటారు? ఈ ప్రభుత్వమే బాగుంది. నాకేం అంత దూరం తెలియదు. నేను మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మంచిది అనిపించింది. పథకాలు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. అందరికి అందిస్తున్నారు పథకాలు. మరి ప్రతిపక్షాలు అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటారని చెప్పి అంటున్నారు. అంటారు మామూలు వాళ్ళంటారు వీళ్ళంటారు. ప్రతి ఒక్కరు ఏది వాళ్ళు చెప్పుకునేదే కదా. మరి వాలంటీర్ వస్తే ఎలా ఉందంటే వచ్చిన తర్వాత పెట్టారు కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉందని అనుకుంటాను. బాగా చేస్తున్నారా? పర్వాలేదు. గతంలో ఎలా ఉంది? చంద్రబాబు ప్రభుత్వం కాటికి బాగానే ఉంది. ఆయన ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఏమైనా పెట్టారు? పథకాలు లేవు, ఏది లేదు. మరి ఆయన పెట్టానంటే మరి పథకాలు అవి ఏంది ఇవ్వలేకపోయినాడు. ఆయన చెప్పినా కానీ చేయలేకపోయినాడు.
ఇదైతే బాగానే ఉంది. మరి లోకేష్ గారు కూడా తిరుగుతున్నారు, మరి ఆయన గురించి ఏమంటారు? ఆయనకు అయితే రాడని మనకు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి రావచ్చు. మరి ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నారా అంటారు. 10 మందికి ఇప్పుడు మనిషికి ఎన్నెల్లా కలుస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, వాళ్ళతో చెప్తూనే ఉంటారు కదా. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? మళ్ళీ ఇదే వస్తే బాగుంటుంది. మాకు బాగుంది. పథకాల గురించి ఏమంటారు? పథకాలు అన్ని పెడుతున్నా అంటున్నారు, ఎలా ఉన్నాయంటారు? అన్నీ పెడుతున్నారు కదా. ప్రజలందరికీ చేరుతున్నాయి అనుకోవచ్చండి. చేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు అండి. వారు మామూలే, ఎవరైనా విమర్శిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు విమర్శించాకే ఉండేది అంతే. మరి టీడీపీ ఏమన్నప్పుడు ఎలా ఉండేది అంటారు? టీడీపీ యాప్లో ఏమొచ్చినాయి? రుణమాఫీ చెప్పి చేయలే, డాక్టర్ ప్రజలకే నేరుగా అందలేదు కదా. మరి ఎంతకంటే ఎక్కువ పథకాలు పెడతాను ఇంకోసారి గెలిపించండి అంటున్నారు. మరి చెప్పినవే చేయలే, మళ్ళీ పెడతాడని గ్యారంటీ ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛ వ్యవస్థ ఎలా ఉందంట? ఆయన వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత ఎలా ఉందంట? వాలంటీర్ బాగుంది, చేస్తున్న పనులు ఉండే వాళ్ళు ఇంటింటికి వచ్చి తిరిగి చేస్తున్నారు. అది మరి లోకేష్ గారు కూడా తిరుగుతున్నారు, మరి ఆయన గురించి ఏమన్నా? అది ఎవడైనా తిరగాల్సింది, పనికి పోవాలా, అంతటితో సమానం. అధికారం కోసం ఏమైనా చేస్తారు, ఎవరైనా వాళ్ళైనా వీళ్ళైనా అధికారం కోసం ఇంకా 4 రౌండ్లు ఎక్కువ తిరుగుతారు. ఆ సీట్ పవర్ అట్లా అంతే. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని వస్తానంటున్నారు చంద్రబాబు గారు. అది పొద్దు వాళ్ళ ఇష్టం. ఒక చోట ఉంటాడా, ఒక చోట ఉంటాడనేది ఏముంది. మరి ఆయన ప్రశ్నిస్తాను ప్రశ్నించి ఇంతే అయింది. ఫస్ట్ నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాడు కదా, అంతే. ఆ అంతే ఊరికి ప్రశ్నించేంత వరకే దానికి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ ఏపీ రావాలి. గతంతో పోలిస్తే ఇప్పుడే మంచిగా ఉంది సార్. ప్రతి ఓనికి ఏదో రూపాయి 10 రూపాయి బీదోనికి పాలు 10 రూపాయలు డైరెక్ట్ ఇంటికి చేరుతుంది మనకు తెలిసినంత మటుకులో. ఇప్పుడు నాకు 4 ఆడబిడ్డలు, ఓ పాపకు అమ్మ ఒడి పడుతుంది, ఇంకేమో కాలేజ్ ఫీజు పడుతుంది. ఏదో పొదుపులో అంత ఎంతో డబ్బులు అది మాఫీ అయినాయి. అట్లా లెక్కేసిన సంవత్సరానికి 1,20,000 1,50,000 రూపాయలు ఒక్కొనికి మేలు కలుగుతుంది మన పొజిషన్గా లెక్క చేసి. అట్లా మాకు తెలిసిన మటుకులు మేము చెప్తున్నాం. అట్లా దేనిదల అప్పటికన్నా ఇప్పుడే బాగుంది. అది సార్. మరి ఆయన ఎందుకంటే ఎక్కువ పథకాలు పెడతానన్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇలాంటి పథకాలు పెడతారు సార్, పెడతారు. మాటలు చెప్పేకే ఉంది సార్. చెప్తా. ఇంతకుముందు వచ్చా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చా, దేనిదల్ల ఇంటికి ఉద్యోగం అని చెప్పి 100 ఏళ్ళకు ఒక ఉద్యోగం లేదు సార్. ఇటువంటి నోటి అబద్ధంతో చెప్పేది ఏముంది సార్? ఎన్నో చెప్తారు, ఊరికే చెప్పిన మాటలే ఉంది. కానీ అదే అవి చెప్పినవన్నీ చేస్తా అంటే మీరెందుకు కింద దిగి పొద్దు ఇంటికాడ కూర్చుంటారు? కరెక్ట్ చేసింటే మీరు ఇంటికాడ కూర్చోరు, మళ్ళీ మీ పదవిలో మీరే అందరు. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికేం చేయాలనేది, మనం చెప్తే అనేది ఏం కాదు. అట్ట మరి ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కూడా అడ్డుపడుతున్నారు. సెంటు భూమి ఏం సరిపోద్ది సంవత్సరానికి చాలా అని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మరి అది ఇప్పుడు మీరుండారు, మీరు కానీ నాతో పాటు అంగి దొడుక్కొని పక్కన కూర్చుంటే ఎట్లా? ఊర్లో వాళ్ళ నాయకులు ఉంటారు కదా, మీరు ఒక నాయకుడు పక్కన కూర్చుంటారు, వాడు అంగి చినిపోయి వాడు అట్నే ఎన్నాళ్ళు ఉన్నాయి అట్నే ఉంటే మంచిది అనేది వాళ్ళ కోరిక. వాని ఇంట్లో వాడు ఉండకూడదు అనేది లెక్క. అది సెంటు భూమే, కానీ వాని కాళ్ళ మీద వాడు గంజకపోయిన తాగి ఇంట్లో పనుకుంటాడు కదా. కిరాయి ఇంట్లో అంటే నెల వచ్చారు 2,000 3,000 ఎక్కడి నుంచి కట్టగలుగుతాం బీదోళ్ళం? అన్ని సాటుకున్నా మంచిది కదా సార్. అది పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి ఏమంటారు? పొత్తు పెట్టుకున్న సెలవు ఉంటుంది. పవన్ కళ్యాణ్ అతను నిలబడిన సీట్లోనే అతను గెలిచలేడు. అతని గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? ఎక్కడ ఏ సీట్లో నిలబడి గెలుస్తాడు? ఇప్పుడు 2 సార్లు పెట్టుకుంటే ఓడిపోయా. అది ఏదో ఒక వ్యాపారం మాదిరి వాళ్ళు చేసుకుంటూ తిరుగుతున్నారు అంతే.